నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య తెలంగాణలో 2023 ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రపంచ అందగత్తెల పోటీలు అనేది మన హైదరాబాద్లో జరగబోతుంది అన్నట్టుగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూసుకుంటుంది. మరి దాని మీద ఈరోజు ఒక పూర్తి నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ పోటీలు ఏ విధంగా ఉండబోతాయి, దీనివల్ల తెలంగాణకి ఎంతవరకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ప్రపంచ అందగత్తెలకు సంబంధించినటువంటి ఆ కాంపిటీషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మన తెలంగాణలో మన హైదరాబాద్లో జరగబోతుంది. దీన్ని కాంగ్రెస్ సర్కార్ తీసుకురావడం జరిగింది. సో గతంలో చూసాము ఈ ఫార్ములా విషయంలో ఏదైతే కేటీఆర్ తీసుకొచ్చారో దాని మీద విమర్శలు గుప్పించినటువంటి వీళ్ళు ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న దాని మీద వాళ్ళు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు? ఏ ఏం అసలు వీళ్ళకి విచక్షణ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో చేసేదంటే ఆయనకు ఒక విచక్షణ అవసరము అనవసరము, ప్రజలకు అవసరం ఏంటి ఏమీ లేదు. ఏదో గాలితనంగా ఏంటి ఈ అందాల పోటీలు జరగడం వల్ల రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ప్రయోజనం ఏంటి, వాణిజ్యపరంగా కానీ ఏమైనా ఉందా? ఏదో వీళ్ళ మనుషులు ఒక 4 షాపులు పెట్టుకుని వీళ్ళ మనుషులు 4 రూపాయలు సంపాదించుకుంటారు. ప్రజలకి ఏంటి మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? మాట వెళ్తే దూకుతూ ఉంటాయి కదా మహిళా సంఘాలు. ఆడపిల్లలు అందాల పోటీలని అర్ధనగ్న ప్రదర్శనలోని గొడవ చేస్తూ ఉంటాయి కదా. బిగినింగ్లో ఆనాడు బీజేపీ ఉన్నప్పుడు బీజేపీ అందాల పోటీ లేదు అంటే గొడవ చేశారు కదా ఈ మహిళా వాళ్ళు, ఈ కాంగ్రెస్ మహిళా వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ పోయారు? ఇప్పుడు ఇది మొత్తం రేపు చూడండి, అర్ధనగ్న ప్రదర్శన కాకపోతే అందాల పోటీలు ఏం ప్రదర్శనలు ఉంటాయి? చీరకట్టుతోటి ఇలా ఉంటారా? అన్ని షార్ట్స్ అయ్యేసి అది వాళ్ళు ప్రైవేట్గా చేసుకోవాల్సింది. ప్రభుత్వం నడపటం అనేది దౌర్భాగ్యం. ఇది ప్రభుత్వం ఇలాంటి ఫంక్షన్లు నడపకూడదు. ఎవరో ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసుకుంటారో, వాళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళు చేసుకుంటారో. వాళ్ళు ప్రభుత్వం నడపటం ఏంటి వింతగా ఉంది. ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటి అందాల పోటీలకి పర్మిషన్లు ఇవ్వటానికి తప్పితే ప్రభుత్వం నడపదు. ప్రభుత్వం అందాల పోటీలు నడపదు. చాలా అసభ్యము, చాలా అనవసరము, ప్రజలకి అవసరం లేని విషయాలు ఇవి. ఈ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విచక్షణ లేదు, ఏమీ లేదు. ఒక శృతి సన ఏమీ లేదు. వాళ్ళకి ఏదో ఒకటి చేయటం చేస్తున్నాం అనిపించాలి, ప్రజలకి అనిపించాలి కనుక. అందులో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో భారత ప్రజలు చనిపోయి ఒక దీంట్లో ఉంటాయి. ఈ స్టేజ్లో ఈ అందాల పోటీలు ఏంటి? ఎవరికి కావాలి అందాల పోటీలు? ఈ ప్రజలకి ఏం వస్తుంది? దీనివల్ల ఏంటి ప్రజలకు ప్రయోజనం? దీని జిఎస్టీ దీన్ని పెరుగుద్దా? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎవడో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ప్రభుత్వం నడపటం ఏంటిది? ఎవడో ప్రభు వాడు ఖర్చు పెట్టుకుంటాడు, నడుపుకుంటాడు, వాడు దాన్ని పర్మిషన్ అడుగుతావు, వీళ్ళైతే ఇస్తలేదు. ప్రభుత్వం నడపటం ఏంటి? ఇంతకన్నా హేయమైన పని మరొకటి లేదు. ఏమిటో అర్థం కాదు. ఏమిటి అందాలు జరిగారు, అందాల రాసులు వచ్చారు చూశారు. అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి సుందరీమణులు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో దాని ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ప్రపంచ దేశంలో తెలంగాణ ఒక ఖ్యాతి ఉంటుంది కదా సార్. ఇంపాక్ట్ చెప్పండి. తెలంగాణ ఒకటి ప్రపంచ దేశాలకు ప్రెజెంట్ అవుతుంది కదా. ముందు అనేక ప్రపంచ దేశాలు పాల్గొని అనేక జరిగినాయి అందాల పోటీలు. ఆ దేశాల్లో ఏ దేశం గురించి నీకు తెలుసు చెప్పు? ఏ దేశంలో జరిగింది? ఆ దేశంలో జరిగిన ఆ ఊరు పేరు చెప్పు. ఏమైనా ఉందా నీకు తెలుసా? ఇది జరిగింది ఇప్పుడు 10, 16 జరిగినాయి. ఏముండవు, 18 జరిగినాయి. ఏ దేశం చెప్పు? ఒక దేశంకి ఈ దేశాలు పాల్గొని ఈ దేశంలో ఈ అమ్మాయికి వచ్చేది ఏది చెప్పు? అది తాత్కాలికం, అప్పటికప్పుడు. తర్వాత ఎవరికి అవసరం అండి? అందగతికి ఎవరికి కావాలి? నాకేమో నా పేద ప్రజలకి అన్నం పెడతా ప్రజలు. అందుకనే ప్రభుత్వం నడపరాదు. ఇది ప్రైవేట్గా ఎవడో నడుపుకునేవాడు. నువ్వు పర్మిషన్లు ఇవ్వు, రెంట్లు తీసుకో, ఛార్జెస్ చెయ్యి. ప్రభుత్వం నడపటం ఏంటది? ప్రభుత్వం దశ అదే. అందాల పోటీలు నడపటమును, బాడీ బిల్డర్స్ నడపడం ప్రభుత్వ విధి. అది ప్రభుత్వ పని. అది బుద్ధి లేని పని, బుద్ధిహీనమైన పని. ఈ అందాల పోటీలు నడపరాదని పోరాటాలు చేసిన ఈ మహిళా మండలందరూ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? ఏ మూలు దాక్కున్నారు? వాళ్ళ గొంతులు ఏమైనాయి? వాళ్ళు నోరు రిప్పరా? ఇప్పుడు మరి ఇప్పాలి. అదేమన్నా అర్ధనగ్న ప్రదర్శనే ఖచ్చితంగా.
అందాల పోటీలు అనేది అర్ధనంక ప్రదర్శన. సరే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రావడం జరిగింది. మరి దాన్ని ఎలా చూసారు మీరు? అంటే అది కూడా ప్రపంచ దేశాలకు తెలిసింది కదా మన తెలంగాణ. ఈ ఈ ద- ఈ ఈ రేస్ అనేది హ్మ్. ఈ రేస్ అనేది ఇంటర్నేషనల్గా ఫెమిలియర్. హ్మ్. ఇంటర్నేషనల్గా ఆ ఆ ఈ రేసు జరిగిన దేశము హ్మ్. వాణిజ్యపరంగా పెరిగేది హిస్టరీ. హ్మ్. వాణిజ్యపరంగా బాగా దానికి హ్మ్. ప్రయోజనం ఉంది. ఆ వాణిజ్యపరంగా ప్రయోజనం అనేది ప్రజలకు ప్రయోజనం. ఇది ఇక్కడ వాణిజ్య ప్రయోజనం ఏముంటుంది? ఎవరో బట్టల షాప్ వాళ్ళు, నకల షాప్ వాళ్ళు ఈ గెలిచిన వాళ్ళతోటి వాళ్ళు డబ్బులు ఇచ్చి అడ్రస్ చేసుకుంటారు అంతే. డబ్బున్న వాడికి. హ్మ్. పేదవాడికి ఏంటంటున్నాం? పేదవాడికి ఈ అద్దాల పోటీల వల్ల వచ్చేవాడికి ఏంటి? నా దేశంలో పేదవాడికి వాళ్ళ బాడీ షేప్ చూసుకుని ఆనందపడాలా? అంటే గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా ఏం సార్. ఇన్కమ్ వస్తుంది అంటే ఇట్లా? ఇప్పుడు స్పాన్సర్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి. స్పాన్సర్స్ ఎవడో ఆర్గనైజర్స్ వస్తారు. హ్మ్. స్పాన్సర్స్ వీళ్ళు తింటారు అంతే. ప్రజలకు నేను అడుగుతున్నది, హ్మ్. ప్రజలకి దీనివల్ల కామన్ మ్యాన్కి ఏంటి? అందగతి అయితే ఉంటుంది. అందగతి హ్మ్. అందగతి చూసి ఇంక వీళ్ళు బాధపడాలి, అంత అందం మనకు లేదని. అందగతి అర్ధగతి అంటే చక్కటి డ్రెస్సులు వేసి అందాల పోటీలో కాదు ఇది. ఇంటర్నేషనల్ కానీ మొత్తం హాఫ్ న్యూడ్ డ్రెస్సులే, తొడలు చూపిస్తూ, సంకలు చూపిస్తూ ఈగా అందాల పోటీలు చేయబోయేది వీళ్ళు. వీళ్ళు చక్కటి ఫుల్ డ్రెస్తో చూపిస్తారా? లేదు. సంకలు తొడలు అన్నీ ఎక్స్పోజ్ చేస్తూ ఆ అలా ఒకరు అన్ని చూసి అన్ని భాగాలని నాట్యం ఆడిస్తూ ఏమైనా చక్కటి డ్రెస్సు, చక్కటి మన భారతీయ సంస్కృతిలో కాదు కదా. ఇలాంటి వాటికి మన ప్రభుత్వం నేను నడిపేది అంటే నడుపుతుంది. ఇప్పుడు ఎవరో ప్రైవేట్ ఆర్గనైజేషన్ నడుపుకోవాలి, ప్రభుత్వం నడపాల్సింది కాదు. అందాల పోటీలు అంటే బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు కదా సార్. మీరు ఓన్లీ అందమే ఎందుకు చూస్తున్నారు? అందరం ఎక్కడంతే బ్రెయిన్ గడిది గుడ్డ. హ్మ్. ఏం మాటలు అందాల వాళ్ళకి బ్రెయిన్స్. ఈ పోటీల్లో ఉన్న ఒక ప్రశ్న అడుగుతారు, హ్మ్. ఆ అమ్మాయి బ్రెయిన్గా సమాధానం చెప్తారు. ఆ అమ్మాయి చెప్పిన సమాధానం వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి ఏం చెప్పినా అది గొప్ప సమాధానం కదా. వీళ్ళు బ్రెయిన్ ఏంటమ్మా? దీనికి ఏం ప్రజలకి ఏంటి? ఆ అమ్మాయి సన్ను సంక వయ్యారంతో చూపిస్తే, తొడలు ఇవి చూపించేస్తే ప్రజలకు ఏమైనా కడుపు నిండుద్దా? దానివల్ల ప్రభుత్వానికి ఏమైనా పెద్ద ఆదాయమా? ఈ అందాల పోటీలని అర్ధనగ్న పోటీలు, అందాల పోటీలు కావు. అందాలు అనేది మన అందాలు వేరు. భారతీయ సంస్కృతిలో అందాల పోటీలు వేరు. ఆ అందాలు వేరు. ఇది వెస్టర్న్ అందాలి, ఎక్స్పోజింగ్ అందాలు, అర్ధనగ్న అందాలి. అర్ధనగ్న అందాలని అందాల పోటీలు అని చెప్పడం. పర్సనాలిటీలు, వాళ్ళ తొడలు ఎంత గట్టిగా ఉన్నాయి, ఎంత స్ట్రాంగ్గా షేప్లో ఉన్నాయి, అరటి బోధల్లా ఉన్నాయి తొడలు, బొడ్డు చక్కర బొడ్డు కింద డ్రెస్ వేస్తే ఆ బొడ్డు చాలా అందంగా ఉంది. ఈ ఈ అంతకన్నా ఏముంది ఈ పోటీలు? అర్ధనగ్న డ్రెస్సులు తప్పితే, అర్ధనగ్న పోజులు తప్పితే ఏమీ లేవు. అది ప్రజలకు ఏ రకమైన ప్రజలు. ఇది ఒక బుద్ధిహీనమైన ప్రభుత్వం చేపట్టడం అనే బుద్ధిహీనమైన పని. థ్యాంక్ యూ సార్.